ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బామ్మ మీరనేది? నీలిమ అంత పాజిటివ్గా మాట్లాడిందా? నేను నమ్మలేకపోతున్నానే. ముందు నేను కూడా నమ్మలేదు మనవడా, కాని దాని మాటలో నిజాయితీకి అనిపించింది. ఏదో దెయ్యానికి పిచ్చుకొక్క కరిస్తే మంచిగా మారిపోయినట్టు ఆ క్షణానాదలా మారిపోయినట్టుంది. వైశాలి జీవితం నిలబెట్టాలని, ఇంటి పరువు పోకూడదని, బాను ఓడిపోకూడదని, అలా ఓడిపోతే ఊర్మిళకే అవమానం అని చాలా నిజాయితీగా చెప్పింది. ఊర్మిళ కూడా ఆ నిజాయితీ మెచ్చుకుని అక్కడికి తీసుకెళ్ళిందంటమ్మా. పార్దు, నీలిమ చెడ్డదే గాని ప్రతి విషయంలోనూ తనని చెడ్డగా చూడాలనుకోవడం కరెక్ట్ కాదేమో. వైశాలి కూడా ఆడపిల్లే కదా, తన జీవితం నిలబెట్టాలని అనుకుంటుందేమో. అలా ఎందుకు ఆలోచించవు? చాందిని, మీరంతా మంచివాళ్లు కాబట్టి నీలిమ నటన్ని కూడా మంచితనమనే నమ్ముతున్నారు. తన మంచి కోసం ఎదుటి వాళ్లకు చెడు జరగాలని కోరుకునే మనిషి తను. అలాంటిది వైశాలి విషయంలో తను ఇంత మంచి చేయాలనుకోవడం, బాను ఓడిపోతే ఇంటికి చెడ్డ పేరొస్తుందని అత్తయ్యతో ఇలా మాట్లాడడం అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఏదో తేడా ఉంది. ఇందులో ఖచ్చితంగా నీలిమ స్వార్థం మాత్రం ఉందని నాకు అర్థమైంది. సరే సరే, ఉంటాను. ఓకే. ఏంటయ్యా మనోహర్, ఎవరు వాళ్లేనా? అవునమ్మా, అంతా అనుకున్నట్టే జరిగిందంట. భాను చేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందంట. అభిరామ్లో మార్పు వచ్చిందంట. ఊర్మిళ చెక్కిస్తానన్నా కూడా తీసుకోలేదంటమ్మా. నేను చేసిన అప్పులు నేనే తీర్చుకుంటాను, నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటానని చాలా నిజాయితీగా చెప్పాడంటమ్మా. మొత్తానికి భాను ఏదైతే కోరుకుందో అదే జరిగిందమ్మా. బాను మనసు మంచిది మనోహర్, అందరూ బావుండాలనే కోరుకుంటుంది. చెల్లెలైనా సరే అక్క జీవితాన్ని నిలబెట్టింది. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో, రాగానే దిష్టి తీయాలి. అయితే సిద్ధం చేసుకోండమ్మా, వాళ్ళు ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తారంట. వాళ్ళొచ్చేలోపు హారతి తీసుకొస్తాను. అక్కడే ఆగండి. ఇంత మంచి పని చేసినప్పుడు బాను మీద ఎంతమంది దిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. నరదిష్టికి నల్లరాయన పగిలిపోతుంది అంటారు. ముందు దిష్టి తీయాలి. దిష్టి తీయాల్సింది నాకు కాదు బామ్మ, అత్తయ్యకి తీయాలి. నేను ఆయన ఎంత ప్రయత్నించినా ఆ పెళ్లి ఆపలేకపోయాము. కానీ అత్తయ్య చివరి నిమిషంలో వచ్చిన అత్తయ్య మాటలతో అభిరామ్లో మార్పు వచ్చింది. నిజంగా ఈరోజు వైశాలి జీవితం నిలబడిందంటే అది అత్తయ్య గొప్పతనమే. అందుకే దిష్టి తీయాల్సింది అత్తయ్యకి. చేసిందంతా నువ్వు చేసి క్రెడిట్ నాకిస్తున్నావేంటి భాను? నీ ఆలోచనతోనే కదా నేను అక్కడికొచ్చింది. నువ్వు చెప్పింది చేపట్టే కదా మనం అనుకున్నది జరిగింది. మాట్లాడింది నేనే అయినా సరే వెనుకుండి నడిపించింది నువ్వు కాబట్టి దిష్టి అనేది నీకే తీయాలి. సర్లేవే, ఇద్దరూ కలిసి చేశారు కాబట్టి ఇద్దరికి దిష్టి తీస్తాను. అదేంటి పాపం, ఇందులో నీలిమ కూడా సహాయం చేసింది కదా, తనకు కూడా దిష్టి తీయండి. సర్లేవే, ఈ మధ్య కూరల్లో కొంచెం రుచి రావాలని టేస్టీ సాల్ట్ వేస్తున్నారు. ఆ మాత్రం దానికి కూరల్లో రుచి మారిపోదు కదా. చేసే చేతిలో చేవుంటే కూరలు బాగానే ఉంటాయి. అది వేయడం మనకు తృప్తి అంతే. అలాగే దీని సాయం కూడా అంతే. నేను అనుకున్నదంతా జరిగాక ఏదో ఒకరోజు ఈ ముసల్దాని నెత్తి మీద పెద్ద బండర ఎత్తేస్తాను. ఈ ఇంట్లో నాకెవరైనా శత్రువు ఉన్నారంటే ముందు ఈ ముసల్దే. మీరు లోపలికి పదండి. రారావాసు. నువ్వెక్కడికే? ఇదిగో ఈ ఎర్ర నీళ్ళు తీసుకెళ్లి బయట పారేసిరా. తీసుకో. దీనికి తెక్క కుదిరింది. అమ్మా చెల్లెమ్మా, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, తోడ పుట్టకపోయినా అంతకంటే ఎక్కువగా ప్రేమించే చెల్లెలు, స్నేహితుడు, ఇంత మంచి కుటుంబం. నా మీనాక్షి నాకు కొడుకులతో పాటు కూతుర్ని కూడా ఇచ్చింది. ఏం చేస్తాం, కొడుకులు వాళ్ళ దారి చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నా కూతురే నాకు అండగా నిలిచింది. నాకు సమస్య వచ్చిన ప్రతిసారి నా కూతురే నా కొడుకులా అండగా నిలబడుతోంది. నా పెద్ద కూతురు సమస్యని కూడా చెల్లెమ్మతో కలిసి నా కూతురే సరిదిద్దింది. అల్లుడే అయినా కొడుకులా నా కూతురికి అండగా నిలబడ్డాడు. మీరందరూ నా కుటుంబం కోసం ఇంతలా పాటుపడినందుకు, నా సమస్యల్ని ఇట్టే తీర్చేసినందుకు మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అదే మాట అన్నయ్య, మాకు సమస్య వచ్చినప్పుడు పిలవకుండానే మీరొస్తున్నారు. మరి మీ ఇంటి సమస్య తీర్చడానికి మేమొస్తే కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నారు? మనమంతా ఒక్కటే అనుకున్నప్పుడు కష్టమైనా సుఖమైనా సరే ఒకలాగే తీసుకోవాలి. భాను లాంటి ఒక గొప్ప వ్యక్తిని నా ఇంటి కోడల్ని చేశారు. తన వల్ల నా ఇంటి గౌరవం పెరిగింది. నా కొడుకు సంతోషంగా ఉన్నాడు. నా కుటుంబం ఇదిగో ఆనందంగా ఉంది. నా ప్రాణం మీదకొచ్చినప్పుడు తన ప్రాణాన్ని అడ్డేసి కాపాడింది. మరి ఇన్ని చేసినా మీకు మేం ఆ మాత్రం కూడా చేయకపోతే స్వార్థపరులైపోతాం. కానీ మనుషులు ఎలా అవుతాం చెప్పండి? బంధువులంటే పండక్కొచ్చి తిని వెళ్లేవాళ్లు కాదు. పరిస్థితులు బాగోనప్పుడు మేమున్నామని నిలబడేవాళ్లు. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు తొడవడానికి పక్కనే ఉండేవాళ్లు. నీకు సమస్య వస్తే అది నీది కాదు, మనందరి సమస్య అని భుజం తట్టి పక్కన నిలబడేవాళ్లే బంధువులంటే. అలాంటి వాళ్ళని ఎప్పుడూ గౌరవించాలంతేగాని నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి చేరి కష్టం వచ్చినప్పుడు మొహం చాటేసేవాళ్ళని బంధువులు అనరు, రాబంధులు అంటారు. అంకుల్, ఇంక మనం బయలుదేరదామా? సరే తల్లి. వైశాలి సమస్య వల్ల ఈ మధ్య ఆఫీసుకు కూడా సరిగ్గా వెళ్ళలేకపోయాను. పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. నేను బయలుదేరాలి. ఏంట్రా, ఏదో అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చినట్టు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? లేదురా, చాలా పనులున్నాయి. అయ్యో అన్నయ్య, పనులనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ రోజు మనం అందరం కలిసి ఆనందంగా ఇక్కడే ఉందాం, ప్రశాంతంగా భోజనం చేద్దాం. అందరం కలిసి భోంచేసి చాన్నాళ్ళవుతుంది. అవునరా వాసు, ఇంట్లో అందరూ ఉంటేనే వండే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, తినే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. నా మాట విని ఈ రోజు ఇక్కడే ఉండండి. నాన్న, అత్తయ్య, బామ్మ అందరూ ఇంతలా చెప్తుంటే మీరింకా వెళ్ళాలనుకోవడం మంచిది కాదు. ఈ పూటకి ఇక్కడే ఉండండి. సరే తల్లి, మీరందరూ చెప్పాక కాదనడానికేముంది, అలాగే ఉంటాను. సరే శ్రీనివాస్ గారు, నేను రేపు ఆఫీస్కి వస్తాను. నేను ఆ ఫైల్ చెక్ చేసి మెసేజ్ చేస్తాను. బిల్స్ అయితే ఆగో, మీరేం టెన్షన్ పడకండి. ఉంటాను. బాను, బాను ఎక్కడుంది? బాను, బాను, అందరూ ఉన్నారు కాబట్టి త్వరగా వంటలు రెడీ చెయ్యాలి. బానుని పిలిస్తే ఇద్దరం కలిసి అరగంటలో మొత్తం రెడీ చేసేస్తాం. నేను కూడా సాయం చేస్తానులే బామ్మ. కడుపుతో ఉన్నవాళ్ళు పని చేయకూడదే. నువ్వు హాయిగా కూర్చో, మేం పని చేసుకుంటాం. బాను, బాను ఎక్కడికి వెళ్ళింది? బాను, బాను, బాను ఎక్కడున్నావు? బాను ఎక్కడికి వెళ్ళింది? థ్యాంక్ యూ.
ఒరే ఏంట్రా ఏంటి బామ్మ మా గదిలోకి వచ్చారు? ఏంట్రా అడగడం? ఏదో పాకిస్తాన్ బార్డర్లోకి వచ్చారన్నట్టు అడుగుతున్నావు. ఈ గదిలో నుంచి ఏదో సౌండ్ వచ్చింది, అదేంటో తెలుసుకోవడానికి వచ్చాం. అదేం లేదు బామ్మ, ఏదో వస్తువు కింద పడింది. అవును బామ్మ, బాను చేతిలో ఉన్న పిల్లో కింద పడింది అంతే. ఆహా, ఒరే నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను రా? మీలా చదువుకోలేకపోయినా లోకాన్ని చదివానురా. కిందెక్కడైనా దిండు పడితే సౌండ్ వస్తుందా? తాతకి దగ్గులు నేర్పాలనుకోకు, ఖచ్చితంగా వేరే ఏదో సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ నేను విన్నాను. అదేంటో ముందు నాకు చెప్పాలరా. నాకు వాళ్ళిద్దరూ సిగ్గుపడుతున్నారు బామ్మ. ఉండవే, ఈ గదిలోంచి ఒక శబ్దం వచ్చింది. అదేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంటి పెద్దగా నాకుందా లేదా? అదేంటో తెలుసుకోవాలి. నీకు అర్థమైందని నాకు అర్థమైందిలే బామ్మ, దయచేసి నన్ను నేర్పించుకో. ఒరే, మీ వయసు దాటే ఈ వయసుకు వచ్చాన్రా. ఈ వయసులో పిల్లలు ఎలా ఉంటారో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇలా ముద్దు ముచ్చటగా ఉంటేనే ఆనందంగా ఉంటుంది. కాకపోతే ముద్దు కూడా హద్దుండాలి. అది కాదు బామ్మ. చెప్పక్కర్లేదు లేవే. వాడు నీకు ముద్దొచ్చాడు, నువ్వు ముద్దు పెట్టుకున్నావు. ఆ మాత్రం దానికి నువ్వేమీ సంజాయిషి ఇవ్వక్కర్లేదులే గాని. రండి, కింద అందరూ ఎదురు చూస్తున్నారు. రండి, పదవే. ఏంటి పార్దు, నాతో మాట్లాడాలి రమ్మన్నా? నాతో మాట్లాడడానికి ఏముంటుంది? అయినా ఇప్పుడు ఈ కొత్తగా మాట్లాడేంటి? చూడు నీలిమా, నీతో గొడవ పడ్డా నాకేం ఇష్టం లేదు. అసలు నీలాంటి వాళ్లతో మాట్లాడాలన్నా, నిన్ను చూడాలన్నా కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. కానీ నువ్వు చేసే ప్రతి పనిలోనూ బానుని ఏడిపించడం, బానుని ఇరికించడమే ఉంటుంది. కానీ బానుకి నీడలా నేనున్నానని, తనని కాపాడుకుంటానని నువ్వు అప్పుడప్పుడు మర్చిపోతున్నట్టున్నావు. అది గుర్తు చేద్దామని పిలిచాను. ఇప్పుడు నీ చెల్లెలకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా? పొద్దునందరూ బానే పొగిడారు కదా, మరి ఇప్పుడు నేనేం చేశానని నన్ను ఇలా తిడుతున్నావు? నువ్వు అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకొకటని నాకు తెలుసు. కానీ నువ్వు చెప్పాల్సింది ఒకటుంది. బాను కార్తిక్ వెళ్ళిన చోటికి అత్తయ్యని తీసుకెళ్లాల్సిన ఆలోచన నీకెందుకొచ్చింది? అందరి ముందు బానుని తక్కువ చేయాలనా, లేదా అందరి ముందు అత్తయ్యని అవమానించి ఆ నింద బాను మీద వెయ్యాలనా? నువ్వు అసలు ఎందుకు ఆ ప్లాన్ వేసావు? అది తెలుసుకుందామని నేను ఇక్కడికి పిలిచాను. ఏంటి పార్దు, నువ్వు మరీ ఇలా ఆలోచిస్తున్నావా? నేను బాను ఓడిపోకూడదని ఆంటీని తీసుకెళ్లాను. ఆంటీ కూడా అదే చెప్పారు కదా. నువ్వేంటో అత్తయ్యకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి ఇంకా నిన్ను నమ్ముతున్నారు. నీ నాటకాలు నా దగ్గర పనికిరావు. నాకు నిజం కావాలి, నీ నటన కాదు. నీకు నా మీద కోపం ఉంది పార్దు, అందుకే నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నేను ఆంటీని తీసుకెళ్ళింది కార్తీక్ ఓడిపోకూడదని, కార్తీక్ ఎవరి ముందు తలదించుకోకూడదని. అలాంటి పరిస్థితి వస్తే బాను కన్నీళ్లు పెట్టుకుని ఊరుకుంటుంది, కార్తీక్ బాధపడుతుంటాడు. ఆంటీ మాత్రం తన కొడుకు ఓడిపోయినందుకు తట్టుకోలేక కుమిలిపోతారు. అలా జరగకూడదని నేను ఆంటీని తీసుకెళ్లాను. అంతేకాని నువ్వు అనుకున్నట్టు భానుని ఏడిపించాలనో ఎరికించాలనో నా ఉద్దేశం కాదు. ఎందుకన్నయ్య అయిపోయిన విషయాన్ని పదే పదే మాట్లాడతారు? ఎవరెన్ని కుతంత్రాలు చేయాలనుకున్నా దేవుడనేవాడున్నాడు. నన్ను ఆపాలని, అడ్డుకోవాలని ఏ దుష్టశక్తి ఎంతలా ప్రయత్నించినా అది జరగదని ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది ఆపి నిజం తెలుసుకుంటే బుద్ధొస్తుంది. అన్నయ్య, అందరూ ఎదురు చూస్తున్నారు, పద. నువ్వు గెలిచావన్న ఆనందంలో ఉన్నావు, కాని నేను ఓడిపోయానన్న బాధలో లేను. ఒక్క అడుగు వెనక్కేసినంత మాత్రాన పులి వెనుతిరిగినట్టు కాదు, వేటాడ్డానికి మరింత బలంగా ప్రయత్నిస్తున్నట్టు. అది తెలియక ఏదేదో మాట్లాడుతున్నావు. అమ్మ నీలిమా, మామయ్య భోంచేసావా? ఇంకా లేదమ్మా, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. నీతో మాట్లాడాక, నువ్వు గెలిచావన్న మాట చెప్పాక ప్రశాంతంగా తిందామనుకుంటున్నాను. లేదు మావయ్య, నేను మళ్ళీ ఓడిపోయాను. ఆ భాను నన్ను మళ్ళీ ఓడించింది. అందరి ముందు నేనే గెలిచాననుకుని చివరి నిమిషం వరకు సంబరపడ్డాను.
తర్వాత తెలిసింది తెలివిగా భాను నన్ను ఓడించింది. నేను తన చేతిలో మరొకసారి ఫూల్ అయ్యాను మావయ్య. పర్వాలేదమ్మా, ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు పని వదిలేసి రాళ్లు కొట్టుకుని బతకరు కదా. మళ్ళీ సుపారీ తీసుకొని కొత్త స్కెచ్లు వేస్తూనే ఉంటారు. మనం అంతే, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన అధైర్యపడకూడదు. ఈసారి ఎలా ఓడించాలా అని ఆలోచించాలి. నువ్వేం భయపడకమ్మా. లేదు మావయ్య, ఈ ఇంట్లోనే భానుని ఓడించలేమని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇంకా మన ప్లాన్ మొదలు పెడదాం. వాసుదేవరావుకి ఫోన్ చేసి ఏం మాట్లాడమని చెప్పానో అలా మాట్లాడాం. ఆ పని ఇప్పుడే జరగాలి. అందుకేనమ్మా అన్నింటికీ తొందరపాటు పనికిరాదని చెప్పేది. చేసేది చెడ్డ పనైనా మంచి ముహూర్తం చూసుకొని చేయమని చెప్పారు. ఒక మంచి ముహూర్తం పెట్టించి ఆ రోజు ఈ పనికి నాంది పలుకుతాను. లేదు మావయ్య, శకునాలు ముహూర్తాలు చూసుకున్న ప్రతిసారి మనకి అపజయాలు ఎదురవుతున్నాయి. చేసేది చెడ్డ పని కదా, రాహుకాలంలోనే చేద్దాం. భాను అలా రాహుకాలంలోనే నన్ను నిజం చెప్పమంది, కానీ నేను చెప్పలేకపోయాను. అప్పుడేమో భాను గెలిచింది. ఆ రోజు భానుకి తెలియకుండానే చెడ్డ పని చేసేటప్పుడు చెడ్డ గడియల్లోనే చేయాలని ఒక మంచి విషయాన్ని నాకు చెప్పింది. తన మాటని మనమెందుకు కాదనాలి? అందుకని రాహుకాలంలోనే మనం అనుకున్న దానికి ముహూర్తం పెట్టే. అర్థమైంది కదా? చెప్పింది చెయ్యి. ఉంటాను. రేయ్, నీకిష్టమైన కూరలన్నీ ఈ రోజు ఉన్నాయిరా. ఊర్మిళ, కార్తీక్ భాను ఎక్కడా? పిలిచానండి, వస్తూ ఉంటారు. వచ్చేసామమ్మా. అదిగో. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అదేం కుదరదు. ముందు మీరందరూ తినండి, తర్వాత నేను తింటాను. చెల్లెమ్మా, ముందు నువ్వు కూర్చో చెల్లెమ్మా, పిల్లలు తర్వాత తింటారు. లేదన్నయ్య, ముందు మీరు తినండి, పిల్లల్ని కూడా తిన్నివ్వండి. వాళ్ళ కడుపు నిండితే నా కడుపు కూడా నిండినట్టే. సరే అత్తయ్య, నాన్న మావయ్య వాళ్ళు తిన్నాక మన ఇద్దరం కలిసి తిందాం. అలాగే. కూర్చోండి. కూర్చో. కూర్చో. ఏంటి, నన్ను మర్చిపోయారా అందరూ? పిలవకపోయినా నువ్వు రాకుండా ఆగుతావా? అందుకే పిలవలేదు. నవ్వండి. మీ అందరి నవ్వులు కాసేపట్లో ఆగుతాయి. మరీ ముఖ్యంగా ఈ వాసుదేవరావు నవ్వటం నాకు నచ్చలేదు. ఒక్క నిమిషం భాను, నువ్వు నీలిమ మాట్లాడుకోకూడదని నేనే కండిషన్ పెట్టాను. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నా నీ నవ్వును నేను భరించలేను భాను. నిన్ను నవ్వకుండా చేస్తాను. ఆహా, చెల్లెమ్మా, ఈ చామదంప కూరంటే నాకు ఎంతో ఇష్టం. మీనాక్షితో నేనెప్పుడూ చెప్తుండేవాణ్ణి ఇదే కూర చేయమని. మీనాక్షి కూడా ప్రతిరోజు అదేనా అని అంటూ ఉండేది. అసలు ఇష్టమైన కూర ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా తనివి తీరదు కదమ్మా. నాకు తెలుసన్నయ్య, అందుకే స్వయంగా నా చేతులతో నేనే చేశాను. చాలా థ్యాంక్స్ చెల్లెమ్మా. నాకు ఈ కూరలాగా నీ కూడా కట్టెల పొయ్యి మీద చేసిన చక్కెర పొంగలంటే ఇష్టం కదా. మీనాక్షి ఎప్పుడూ అంటుండేది కట్టెల పొయ్యి మీద చేసిన చక్కెర పొంగలి అంటే ప్రాణంగా తింటుంది అని. నువ్వు మా ఇంటికొస్తే చేసి పెడదావని తను ఎన్నోసార్లు అనుకునేది. అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మా ఇంటికి రాలేకపోయావు. అప్పుడు మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ దేవుడు అవకాశం కల్పించినా చేసి పెట్టడానికి మనతో పాటు మీనాక్షి లేదు కదా. అయ్యో అన్నయ్య, ప్లీజ్ ఊరుకోండి. ఏంటిది? జరిగిపోయిన దాని గురించి మనమేవి చేయలేం కదా.
అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. దానికిప్పుడు మనమేం చేయగలం చెప్పండి? ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడైనా మనం అందరం కలిసున్నాం కదా. మీరు భోంచేయండి. అలాగే తల్లి. అప్పుడే బాధపడకు వాసుదేవరావు. కాసేపట్లో నువ్వు బాధపడే టైం వస్తుంది, అప్పుడు బాధపడచ్చు. ఆఖరి ఈ టైంలో ఎవరు చేస్తున్నారు? వేనా అండి? హలో, నేను నానా, నీ కొడుకుని. ఎవరు? అదే నాన్న, ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయినా నీ కొడుకు శివాని. ఎవరు? అదేంటి నాన్న అలా అడుగుతున్నావు? నేనే, నీ కొడుకు శివాని. నన్ను మర్చిపోయావా? చాలా బాగున్నావు వదిన. నాకెందుకో చాలా సిగ్గుగా ఉంది. ఆడదాని మెడలో తాళిపడ్డాక ఆ ముచ్చట తీరితేనే జీవితంలో ఒక మధుర జ్ఞాపకం ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు భార్యాభర్తలుగా ఉన్నా దూరంగానే ఉన్నారు. ఇకనైనా దగ్గర అవ్వండి. వన్ మినిట్.